నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రో పండు మాడికాయలు పట్టుకున్నావు. నిన్న పచ్చి మాడికాయలు పులుసు చేస్తే ఈ రోజు పండు మాడికాయలు పులుసు చేస్తావా ఏందే అనుకోబాకండి. పండు మాడికాయలతో మా అవ్వ నేర్పించిన మిరక్కాయ షార్ చేస్తున్నా. పండు మాడికాయలతో మిరక్కాయ షార్ ఏంద్రా చెప్తా వినుకోండి. ఫస్ట్ అయితే ఎండు మిరకాయలు కాల్చుకోండి. అట్టే తెల్లగడ్డలు కూడా నలగొట్టుకోండి. ఇప్పుడు కుండ గుంతకున్న తీసుకొని మిరక్కాయలు వేసుకొని నలుపుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా నలుపుకోండి. అయిపోయిందా? ఇప్పుడు దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకొని బాగా నలుపుకో. అట్టే సన్నగా కోసుకుని ఎర్రగడ్డలు కూడా వేసుకొని బాగా నలుపుకోండి. నలిపేటప్పుడు జాగ్రత్త, అదిగానే ఎగిరొచ్చి కంట్లో పెడితే చేతికి పడతాయి. అట్టే ఒక రొంత ఉప్పు వేసుకొని కలపండి. కలిపేటప్పుడు ఎవరైనా జలపడుతుందని గీరుకున్నారు. ఈ మంట దెబ్బకి ఆ జల అట్టబోద్దు. సర్లే ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసుకొని కలుపుకోండి. ఫైనల్ గా మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి. మామిడికాయ ముట్లు బారేస్తారేమో, ముట్లే టేస్ట్. మొత్తం బాగా కలుపుకోండి. ఎట్ట కలపాలంటే మామిడికాయ ముక్కలకి మిరపచారు అంతా పట్టాలా. ఇంకంతే పండు మామిడికాయ మిరపచారు రెడీ అయిపోద్ది. నేను నిన్న చెప్పులు అన్నం తిన్నా నాకు మళ్ళీ చెప్పులోనే తినాలనిపిస్తుంది. అందుకనే చెప్పిన అన్నం వేసుకొని పండు మామిడికాయ మిరపచారు వేసుకొని తింటే తీయంగా కారకారంగా భలేగా ఉంది. వినోద్ గారు ముట్టు తినిండు, నేను కూడా ముట్టు తిన్నా. ఆ మిరపచారు ఒక టేస్ట్ అయితే ముట్టు మాత్రం వేరే లెవెల్ ఉంది. సర్లేగానే లైక్ కొట్టుకోండి అన్నావు. బాయ్.